హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే తిరువన్నమలైకి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే 9 లింగాలు ఉంటాయి. మెయిన్ లింగం వచ్చేసి అగ్నిలింగం. అయితే మొత్తం 8 లింగాలు అయితే ఇప్పుడు దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం. అక్కడైతే ప్రతి ఒక్క లింగం అయితే వ్లాగ్ చేస్తా. ఇంకా ఏమన్నా వెళ్తాను ఇక్కడ ఏం తెలియదు. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఒక్కొక్క గిరి ప్రదక్షిణకు ఒక్కొక్క లింగం వస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఒకటి ఏం తెలుసు అంటే, మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఒక లింగం ఉంటుంది మనకి. ఫర్ సపోజ్ నైరుతి లింగం, కొన్ని లింగాలు ఉంటాయి. అట్లా నాకు అంత ఐడియా లేదు, ఇప్పుడు అడుగుతే తెలుస్తుంది. నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కుబేర లింగం, అట్లా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక లింగం ఉంటుంది. ఆ లింగం దగ్గరికి కొంచెం మంచిగా మొక్కుంటే ఇంకా మన ఏంటంటే నక్షత్రాలన్నీ మంచి అయితే అన్నట్టు నమ్ముతారు, అంతే, ఒక నమ్మకం అది. ఇంకోటి ఏంటంటే, తిరువన్నమలై స్టేషన్లో దిగినాక ఆటో మాట్లాడుకోవద్దు, నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. 14 కిలోమీటర్లు నడుస్తున్నావు, ఒక 1 కిలోమీటర్ నడవా, దానికి 50 పెట్టే బదులు నడుచుకుంటూ పోతే పైసలు సేవ్ అయితే, టిఫిన్ తినచ్చు, సేవ్ అయితే అట్లా. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే మా లగేజ్ ఉంది, ఆ లగేజ్ మొత్తం కౌంటర్లో పెట్టేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే గణపతి గుడికి అయితే వెళ్ళాం. అక్కడైతే మొక్కేసినాం ఫస్ట్. అక్కడికి వెళ్ళి మొక్కిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. మేమైతే ఇక్కడ గణపతి విగ్రహం దగ్గర అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, రాజగోపురం సైడ్ నుంచి చూడండి, ఇది రాజగోపురం. ఓన్లీ సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి చూపిస్తాం మొత్తం లాస్ట్కి అయిపోయిన తర్వాత. సో ఫ్రెండ్స్, వినాయకుని దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ రాజగోపురం ముంగటనైతే జ్యోతి కూడా వెలిగించినాం. వెలిగించేసి అయితే ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మస్తు దగ్గర ఉన్న కాబట్టి కరెక్ట్గా అనిపిస్తలేదు. ఇదే రాజగోపురం. ఇక్కడ వేటు గిరి ప్రదక్షిణ అని ఉన్నది. ఇదే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇది ఫస్ట్ లింగం అంట. లింగం పేరైతే మనకైతే తెలియదు, దీన్ని ఫస్ట్ టైం కాబట్టి అక్కడికైతే వెళ్దాం. ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టెంపుల్ అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం తమిళ్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనకైతే కరెక్ట్ కాదు, ఇక్కడ రాదు, కరెక్ట్గా మొత్తానికి రాదు. ఇక్కడ వినాయకుని టెంపుల్ అన్నది. ఇంకోటి ఇటు చూసుకుంటున్నట్టయితే రాజగోపురం. ఇక్కడైతే గణపతి గుడిలో అయితే దర్శనం అయిపోయింది. ఇంకా మధ్యలో అయితే మనకు కనిపించింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే స్ట్రేట్ వెళ్ళాలి ముంగటికి. అటు స్ట్రేట్ వెళ్తే ఇంకోటి సెకండ్ అగ్నిలింగం వస్తుందంట. ముంగటి వెళ్దాం. ఇంకా 1/2 కిలోమీటర్ ఉంటుందంటే ఇక్కడ నుండి. ఫ్రెండ్స్, ఇక్కడనైతే మొత్తము లింగాలది అయితే రూట్ మ్యాప్ ఉన్నది. ఇక్కడ వస్తారు కదా, మొత్తం లింగాల రూట్ మ్యాప్ అన్నమాట ఇదంతా. నెక్స్ట్ స్టార్ట్ అయిపోదాం ఇక. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వెళ్ళేదైతే అగ్నిలింగం. ఇంకా కొంచెం దూరం ఉన్నది, వెళ్తున్నాం అక్కడికి. అయితే ఇదైతే ఎంట్రీ అగ్నిలింగం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిన అక్కడ చూపిస్తా. అక్కడ వీలుంటే చూపిస్తా, లేకపోతే ట్రై చేస్తా. లోపలనైతే అగ్నిలింగం ఉన్నది మొత్తం లోపల.
ఇక్కడైతే కాళికామాత టెంపుల్ ఉన్నది. బయట వస్తున్నా మొత్తం నిమ్మకాయలు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికైతే టైం లేదు, లింగాలన్నీ తిరగాలి కాబట్టి అంత టైం లేదు. ఈ కాళికామాత టెంపుల్ అంతా గిరి ప్రదక్షిణ గురించి అయితే వెళ్తారన్నమాట. ఇక్కడైతే యమలింగం యమలింగం దగ్గరికి వచ్చేసినామా. పాలంపూరి వినాయక టెంపుల్. దర్శనం మధ్యలో జింకలు. ఫ్రెండ్స్, నైరుతి లింగం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే నైరుతి లింగం వచ్చేస్తుంది లోపల. అక్కడ కనిపిస్తుంది, లోపలికి అయితే వెళ్దాం. సూర్యలింగం. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సూర్యలింగం. కనిపిస్తుందంటే వరుణలింగం.
మీ బాబు పేరు అడిగాడు. శివాయ రోజు అన్నదానం చేయిస్తున్నది, దానికి మీ వల్ల ఆయన సహాయం చేయండి. ఓం నమ శివాయ. ప్లీజ్ డొనేట్ ఫర్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నెక్స్ట్ వాయులింగం. ఇక్కడ పక్కన ఉన్నది లెఫ్ట్ సైడ్లో వాయులింగం. చంద్రలింగం. ఫ్రెండ్స్, కుబేరలింగం దగ్గరికి వచ్చేసినాం. టైం అయితే ఇప్పుడు 2:45 అవుతుంది. మొత్తం మిడ్ నైట్లోనైతే మా గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది. మిడ్ నైట్లో కూడా నాన్ స్టాపబుల్. కానీ వాయులింగం కాదు, నెక్స్ట్ ఇంతకుముందు వాయులింగం దగ్గర శంఖమూదిరు మస్తు వైబ్ అనిపించింది. ఇప్పుడైతే ఇక మనం కుబేరలింగం దగ్గరికి వచ్చేసినాం. ఓం నమః శివాయ. కుబేరలింగం ఇక్కడనైతే మొత్తం చీకటి ఉన్నది ఫ్రెండ్స్. చూస్తారు మొత్తం అయితే క్లోజ్ అయిపోయింది. అందరు మంచిగా మొక్కలు కుబేరలింగం అయితే అందరు మంచిగా మొక్కేసేయండి. ఎంత మంచిగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అపాచరం అనిపిస్తున్నాం. ఫ్రెండ్స్, మన బన్నీ గోల్డెన్ వర్డ్స్ చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎటు వెళ్తున్నాం అనేది అయితే బన్నీ ఒకసారి చెప్తాడు, ఇందాం. చెప్పు, ఎటు వెళ్తున్నాం నెక్స్ట్? సో గాయస్, ఇప్పుడే మనకి కుబేరలింగం దర్శనం అయిపోయింది. మంచిగా మొక్కున్నాం.
నెక్స్ట్ ఇప్పుడు మనకి మోక్ష మార్గం దారిలోనే రైట్ సైడ్లో మనకి ఎదురవుతుంది మోక్ష మార్గం. అక్కడికి వెళ్దాం. మోక్ష మార్గం ఏంటంటే అంటే ఒక గుహ ఉంటుంది, గుహ లాంటిది. అందులోకి మనం బయటికి వెళ్తే మనం మోక్షం పొందినట్టు అవుతాం అన్నట్టు. పాపాలన్నీ పోయి మంచి మోక్ష దారిలోకి వెళ్తాం అంటే దాని మీనింగ్ అన్నట్టు. అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం అందరికీ, చూడండి. అంటే ఇప్పుడు కుబేర లింగం అయిపోయింది కదా, నెక్స్ట్ ఈశాన్య లింగం ఉంటుంది. దానికి మధ్యలోనే దారిలోనే వస్తా అన్నమాట మోక్ష మార్గం. దారిలోనే వస్తుంది. అక్కడ కూడా మోక్ష మార్గం దగ్గర కూడా బ్లాగ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసినాం. మోక్ష మార్గం కాగానే అదేంటి నెక్స్ట్ ఈశాన్య లింగం. మోక్ష మార్గం దగ్గరనైతే మోక్ష మార్గం నుండి అయితే బయటికి వెళ్తాం మేము. ఇప్పుడైతే ఇక్కడనది మోక్ష మార్గం చూడండి, బ్యాక్ మొత్తం చూపించేస్తాం. ఇది మోక్ష మార్గం, ఇదే మోక్ష మార్గం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మోక్ష మార్గంలో అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. లోపల క్యూ లైన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కావచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే ఈశాన్య లింగం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం 8 లింగాలు అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అగ్నిలింగం. మొత్తం రాజగోపురం లోపల మెయిన్ లింగం అగ్నిలింగం. ఇక్కడికైతే వెళ్ళిపోతామే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీలైతే వీడియో వేస్తాం, లేదంటే ఒకవేళ ట్రై చేస్తా. వీడియో అయినాకైతే కంపల్సరీ ట్రై చేస్తా. లెట్స్ సీ. బాయ్. ఓకేనా? బాయ్ 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 బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము లైన్లోకి వచ్చేసినాం. మేము లైన్ 1 కిలోమీటర్ వరకు అయితే లైన్ ఉన్నది బయట నుండి. నాకు తెలిసి అప్రాక్స్ ఒక 10 to 11 వరకు అయితే కావచ్చు నాకు తెలిసి. నేను అనుకుంటున్నా అంత లేటు. కొందరైతే జల్ది అయితే అంటారు కానీ ఏమో చెప్పలేము. అప్పటిదాకా చూద్దాం. మొత్తం లైట్ మొత్తం ఆడదాకా రాజగోపురం. ఇదైతే రాజగోపురం. లోపలికి వెళ్ళినాకనైతే చూపిస్తా. ఇప్పుడైతే టైం లేదు, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇప్పుడు చూపిస్తా. స్టే ట్యూన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత టైం పడుతుందో తెలియదు. నాకు తెలిసి తొందరగానే అయిపోతుంది. ఇంకా 2-3 అవర్స్లో అయిపోతుంది కావచ్చు మేబీ. తొందరగా అనిపిస్తారు. ఫ్రెండ్స్, లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. లోపలనైతే వైబ్ అయితే ఒక విధంగా వేరే లెవెల్లో ఉన్నది. ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం క్యూ లైన్ అయితే చాలా
ఫ్రీగా ఉన్నది. తొందరగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇవాళనైతే మేబీ ఒక 1 అవర్లో అయితే అయిపోతుంది కావచ్చు. మొత్తం శివనామస్మరణ మొత్తం. ఇదంతా క్యూ లైన్ మొత్తం. ఇవన్నీ సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అయితే మనకు తిరువన్నమలై దర్శనం అయితే అయిపోయింది. ఇక మొత్తం నలుగురం అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తున్నా రాజగోపురం అన్నమాట. దీంతో అయితే అరుణాచలం లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.